రిజిస్ట్రేషన్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కీలకమైన ఉపన్యాసం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ్యులకు మరియు శాసన మండలి సభ్యులకు దిశానిర్దేశించడం జరిగింది. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేసిన సీఎం ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అధికార పక్షమైన కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి నుంచి గట్టి సవాల్ ఎదురు కానుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అందువల్ల మాజీ ముఖ్యమంత్రి టార్గెట్ గా పాలకపక్షం విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా ఎదురు దాడికి అస్త్రాలను సిద్దం చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో కూడా ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. అధికార పక్షాన్ని ఏర్పాటు ఎందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పక్షపాత వైఖరితో, అవినీతి కార్యకలాపాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ వేస్ట్ గా వాటిని తిప్పికొడతామని కూడా స్పష్టం చేశారు. గత శాసనసభ సమావేశాల కాలంలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ప్రభుత్వం పరారైందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతున్నా కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది.